హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది నయా బాయ్స్. నేను వచ్చేసా. సో మా వాడు చెప్పినట్టుగానే కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. బట్ నాకు తెలిసి మీరు చాలా మిస్ అయి ఉంటారు. ఎవరు మిస్ అవ్వలేదులే, వినపడింది. వినపడాలనే అన్నాం. సర్లేగా నవీన్, ఈసారి మన రియాక్షన్ వీడియో దేనిపైన? రోజు యూట్యూబ్ వీడియోస్ కి బాగా రియాక్ట్ అవుతూ ఉన్నా కదా అని చెప్పి బోర్ కొట్టింది. సో ఒకసారి ఇన్స్టాగ్రామ్ అలా చూస్తూ ఒక రీల్ వచ్చింది. అది వెంటనే షేర్ చేశాను. ఒక మీమ్ రీల్ అనుకుంటది. అందులో అతను చేసిన కామెడీ ఉందిరా, సూపర్. నేను కూడా తర్వాత నువ్వు నాకు చెప్పేది చూసాను నేను. అతని పేరు వెంకీ రైటింగ్ బ్లాగ్స్ అని. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, మీరు కూడా ఫాలో అయిపోండి అతన్ని కుదిరితే. సూపర్, అదిరిపోతే. థ్యాంక్స్ భయ్యా మాకు సపోర్ట్ చేసినందుకు. సో అతని మీద రియాక్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను. మంచి ఐడియా. దాంట్లో మనకు కావాల్సిన స్టఫ్ చాలా ఉంది. చాలా, మీరు కూడా పడి నవ్వుతారు. మేము కొన్ని చూపిస్తాం, మీరు మిగతా వాటి కూడా చూసి నవ్వుకోవచ్చు. అన్ని రియాక్ట్ అయ్యామంటే దీనికి పెద్ద ప్లేలిస్ట్ పెట్టాలి. సో అందుకనే కొన్ని వాటికి రియాక్ట్. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఎస్. పెట్టి చంపేస్తావా? నీ ఇష్టం, అమ్మ ఇష్టం. నాకు అమ్మంటే ఇష్టం. నా సిగరెట్ తాగావా? జస్ట్ ఊదాను నాన్న. కంపు వస్తుంది ఇక్కడ దాకా. ఇదని చెప్పి ఎన్ని తాగావు? మార్నింగ్ 3 తాగాను నాన్న. ఫ్రిడ్జ్ మీద దాస్తాను ఎలా తెలుసు? తాత చెప్పాడు. తాతకు ఎలా తెలుసు? నీ హైట్ కి ఫ్రిడ్జ్ మీద కన్నా ఇంకెక్కడ పెట్టలేవని చెప్పాడు. ఇంతకీ నాకు నువ్వంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం? పని మనిషి కాదు, మిషన్ బాగా పని చేస్తున్నాను. ఐపీఎల్ బెట్టింగ్ ఎప్పుడైనా వేసావా? చాలా అంటే అలవాటు ఏంటి? 3,000 పోగొట్టుకున్నా. అబ్బా 3,000. అమ్మని అమ్మ 3,000 మర్చిపోయా. మొన్న ఆర్సీబీ మీద 2,000 వేసి పోగొట్టుకుంటే. నేను లేనప్పుడు ఎప్పుడైనా తిట్టుకున్నారా? లేదు నాన్న. నువ్వు ఉన్నప్పుడు కూడా అమ్మ నేను తిడుతుంది నాన్న. అమ్మ ఏమేమి తిడుతుంది నాకు తెలియదు నాన్న. అమ్మ మిషన్ ఆ పుట్టోడు ఉన్నది ఎంత, పౌరుషం ఎంతో అని తిడుతుంది నాన్న. నాకు ఏదైనా కొనివ్వాలనుకుంటున్నావా? లేదు నాన్న. ఉంది నాన్న. ఏంటి? ఒక విగ్గు. ఓహో, కాస్త విషయం పెట్టి చంపాను. మిషన్ మాత్రం వద్దు. క్వశ్చన్ స్లోగా అడగనా, ఫాస్ట్గా అడగనా? ఈజీగా అడుగునా. నేను మేడం మీదకి ఎందుకు వెళ్ళా? బట్టలారేయడానికి వెళ్ళా. పూజ స్టార్ట్ చేశారయ్యా. కుండపోత వర్షం నేను రాత్రి దాకా. ఏం చెప్పి ఎందుకు వెళ్ళా పైకి? ఎదురింటి పాప వర్షంలో ఫీల్ చేసి చూడడానికి వెళ్ళా. ఇన్స్టాలో ఫాలో అవుతున్నావా? బయట కూడా ఫాలో అవుతున్నా. వాన్ అంటే అంత ఇష్టం దానికి ఫ్రీగా వస్తే ఏదైనా ఇష్టం. ఇంతకు నీకు అమ్మాయి తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, బాగా బలుస్తుండాలి. జోక్ చేశాను. నాకు ఏపీ యావరేజ్ అమ్మాయి అయితే చాలే. ఇంతవరకు ఎంత తగలేసావు దానికి? నేనేం ఖర్చు పెట్టలేదు నాన్న. ఒక మొబైల్ ఫోన్ కొన్నా. అబ్బా లేదు, ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా కొన్నా. అమ్మని ఒక రింగ్ కూడా కొన్నా. గుర్తొచ్చింది, మొన్న అమ్మ కొట్టుకుని నచ్చిందంటే కొట్టేసి ఇచ్చేసా. నీ మొక్కనికి ఎలా పడింది అది నీకు? సిన్సియర్గా ఎలా వచ్చేసాను అన్న. అంటే తను బెదిరించాను నాన్న. ఏమని బెదిరించావు దాన్ని? సూసైడ్ చేసుకుంటా అన్న. దొంగ ముండా. నువ్వు లవ్ చెప్పితే మా నాన్న వచ్చి మీ ఇంట్లో అందరి మీద ఆశ్చర్యపోతానని చెప్పాను నాన్న. నాన్న నుంచి ఏమైనా ఆశిస్తున్నావా? నాకేం వద్దు నాన్న. బుక్ చేయడంలో పిండం కాకులు తినేంత వరకు ఈ మిషన్ వదలవా నాన్న? నేనంటే కోపం వస్తుందా, భయం వేస్తుందా, అసహ్యం వేస్తుంది? బాత్రూమ్ లో నా బొమ్మ ఎందుకు ఇసా? ధైర్యం కోసం. మొక్క మీద పెక్కరాయ్యా, గోడంతా కంపేస్తుంది అక్కడ. నేను చెప్పిన బొమ్మ ఎందుకు ఇసా అక్కడ? నీ మీద కోపం వచ్చినప్పుడు దాని మీద పోసుకుంటాను. నీకు డ్రాయింగ్ రాదు కదా? అమ్మ హెల్ప్ చేసింది. కూర్చున్నట్టు ఎందుకు వేసావు? నాన్నకి మోసం కదా, కూర్చున్నట్టు ఇంకా పెయిన్ వస్తుందని చెప్పి వెళ్ళాక అద్దెంట్లో జోక్ చేశాను. నీళ్ళకి కాదులే. మేము లేనప్పుడు టీవీలో ఏ ఛానల్ ఎక్కువ చూస్తావు? అసలు నేను టీవీ ఆన్ చేయను నాన్న. భక్తి టీవీ చూస్తా. అబ్బా పోగో. స్టార్ స్పోర్ట్స్. ఆగ్రయ్యా చెప్తా డబ్బులు కడుతుంది కదా, వేస్ట్ అవుతుందని ఫ్యాషన్ టీవీ చూస్తా అప్పుడప్పుడు. డబ్బులు కడుతున్నాక వేస్ట్ అవుతుంది అందుకే. భయ్యా సూపర్ భయ్యా నువ్వు. నన్ను చూస్తే కోపం వస్తుందా? నా మీద నాకే జాలి వేస్తుంది. నీ నోట్బుక్ లో నెమలేక ఎవరిది? నెమల్దే.
బుక్స్ చదివి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే బుక్స్ లో ఏకలు దాచుకుంటావరా? పిల్లల్ని పెడతాదంటే పెట్టాను అన్న. అలా అని ఎవరు చెప్పారు? బెంచ్మేట్ భవ్య చెప్పింది. అమ్మాయిల పక్కన ఎందుకు కూర్చుంటున్నావు? అందరితో కలిసిమెలిసి ఉండాలని అమ్మ చెప్పింది. వచ్చే జన్మలో నా నాన్నగా పుడతావా కొడుకుగా పుడతావా? నువ్వు ఉన్న ఇంట్లోనే పుట్టను నేను. జోక్ చేసేలే నాన్న, నువ్వు నన్ను వదలు, నాకు తెలుసులే. మొన్న నీ బైక్ వెనక అమ్మాయి ఎవరు? నా పిల్ల అబ్బాయి నాన్న. ఫ్రెండ్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్ అవుతుంది, మ్యూచువల్ ఫ్రెండ్ అవుతుంది. ఆగ్రనే నాకు చెప్తా పాకెట్ మనీ సరిపోవట్లేదని ఓబర్లో పార్ట్ టైం చేస్తున్నా. అమ్మాయికి ఇచ్చుకోవడం జాబ్ చేస్తున్నావురా? సోప్ ఏంట్రో సొంతూరుకు మార్చావు. మన సొంత ఊరి మీద గౌరవం ఉన్నాన్న. బెంచ్మేట్ భవ్య కూడా ఆ సోపే వాడుతుందని. మరి మౌత్ ఫ్రెషనర్ ఎందుకు వాడుతున్నావురా? మంచి మాటలు రావడానికి. మిషన్ పిండం కాకులు ఎత్తుకుపోను. మంది పినాయిల్ బిజినెస్ కదా, బెంచ్మేట్ భవ్య కంపోస్ట్ ఉందని చెప్పింది. నా ఆటోగ్రాఫ్ ఎప్పుడైనా అడుగుతావా? నాకేం వద్దు నాన్న. తీసుకుంటానన్న. ఆటోగ్రాఫ్ బుక్ మీద, ఆస్తి పేపర్ల మీద. ఆస్తి కావాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరా? నువ్వు ఎలా పిలిచినా పలుకుతారా? కుక్కలు అరుస్తున్నాయిందిరా బయట. అర్ధరాత్రి అయింది కదా, ఆకలేసి ఉంటది, అరుస్తున్నాయి బయట. నాకు 6 గంటలకు ఆఫీసు. ఆమ్లెట్ ఆండాలమ్మా, హాఫ్ ఆమ్లెట్ తీసురా. కుర్చీకి లాక్కురా, కంగ్రాచులేషన్స్ చేస్తా. మన గ్యాంగ్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతుందిరా. అబ్బా సంకనాకి పోతాడు అనుకున్నాడే సాఫ్ట్వేర్ లో సెటిల్ అయిపోయాడు. నీతో వచ్చపోసినప్పటి నుంచి నాకు తెలుసురా నీకు ఊరికే ఉద్యోగం వచ్చేది. థ్యాంక్ యూ క్యాంపస్ లో ఎలా కొట్టేవరా నా కొడక. ఇట్స్ జస్ట్ ఎ జాబ్ రా, జస్ట్ ఎ జాబ్, నథింగ్ టు బి జెలస్డ్. శాలరీ అని చెప్పారా 6 lakhs? అంత తక్కువ చేయనని చెప్పారా 9 lakhs per annum. ఆండాలమ్మా ఒక్కడనే వెళ్ళాలంటే వణుకొచ్చేస్తుందిరా. నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే కొట్టేసేవాడురా. అప్పుడే యాటిట్యూడ్ చూపిస్తున్నావులే. నేను కొట్టగాలేదు, నువ్వు కొట్టలేవరా? హౌ టు గెట్ ఏ జాబ్ అని బుక్ రాసి ఆన్లైన్ లో పెట్టరా, చదివి జాబ్ కొట్టేస్తాను. అరే జస్ట్ స్టాప్ టాక్ రా, జస్ట్ స్టాప్ టాక్. ఏముందరా నీ దగ్గర? అసలు ఏముందరా నీ దగ్గర? తెలివి ఉంది? అసలు కంప్యూటర్ మీద కమెంట్ ఉందారా నాకు? అసలు పెండ్ర పెద్దమైనా తెలుసారా నాకు? యూ పుష్డ్ మై టాలెంట్. నీతో బొమ్మలు చూసాకే నాకు బుర్ర పెరిగింది. నవ్వెందుకు వస్తుందిరా? నెల జీతం పడక ముందే నవ్వు వస్తుంది నీకు. నాకు జాబ్ వచ్చేంత వరకు ఆగలేవా? అసలు నా కన్నీరు కారణం ఏంటో తెలుసారా నీకు? నాతో పడుకున్నోడు, పెరిగినోడు, నా పేపర్ చూసి పాస్ అయినోడు, పనికి మాలోడికి పని వచ్చిందని ఆనంద పుష్పాలు కారుస్తుంటే నేను కుళ్ళుకుంటానని అంటారా మీరందరూ? ఆ కుళ్ళుకే నీ కన్నీరు చూస్తే కుళ్ళురా. మరి నీకు ఎట్టా వచ్చిందిరా జాబు? నీకెప్పుడు ఇచ్చాడు రా జాబు? చాందిని, దాంతో ఏం పని? నీకు ప్రపోజ్ చేద్దామని. మరి మా చెల్లి మధ్యలో ఎందుకని? ఒకేసారి చేస్తే ఒకరైనా పడతారని. దేవరా, ఒక గుడ్డు పగల గుడ్డు రాదు కానీ డబుల్ ఆమ్లెట్ వేస్తాడంట. 6 అడుగులు ఉన్నోడుతోనే 7 అడుగులు వేస్తానా అంట. కాంప్లైంట్ తాకుండా బూస్తిని పెరిగాను. ఆడెవడో శరీరం సాగదీసి 6 feet చేస్తా అన్నాడు. అయ్యో, కాళ్ళు వేళ్ళు కాదు మిగతావు కూడా సాగుతాయి అన్నాడు. భయపడి బస్సు ఎక్కొచ్చేసాను. రామం కాదు నామం అని పెట్టండి. పొడుగున్నోళ్ళంతా తలెత్తుకునేలా చేయరు నందిని, తలెత్తి చూసేలా చేస్తారంతే. నా హై హీల్స్ అని వేస్ట్ అయిపోతే హైట్ ఉన్నోడే కావాలి. ఎంత తిన్నా అడ్డంగా బలవగలను గానీ ఏం తిన్నా పొడుగ్గా ఎదగలేను నందిని. రాజ్యాంగాలే మారుస్తున్నారు, నీ రిక్వైర్మెంట్ మార్చలేవా? పోనీ సిగ వెనక్కి కాకుండా పైకి వేసుకోనా? ప్యాంటు కొంచెం పొడుగ్గా వేసుకుని నీ హీల్స్ ఇస్తే చకచక నడుచుకుని వస్తాను, హైట్ అవుతాను కదా. చెప్పులు ఎంత ఎత్తున్నా ఇంటి బయట పెడతాం, బెడ్రూమ్ లోకి తీసుకురాం కదా. నాకు ఇంట్లో కూడా పొడుగున్నోడే కావాలి. నిజాయితీగా ప్రేమించేవాడిని నడి రోడ్డు మీద ఇలా వదిలేకి నందిని. హైట్ ఒకటే రీజన్ కాదు, మరి ఇంకేంటి నందిని? దేవరా, నీకే అలవాట్లు లేవు. సో నాకు కూడా బొగ్గలు నొప్పి వచ్చినాయి కొన్ని, వినండి. సో చెప్పరా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే. ఏం చెప్తాను రా, మామూలుగా చెప్పాడా, అందుకే నీకు వీడియో పంపించా. సో నిజంగా ఆ రోజు నేను నిజంగా వీడియో చూసాక తర్వాత నేనైతే ఏ వీడియో చూడలేదు, డైరెక్ట్ రియాక్షన్ వీడియోలో నవ్వి ఉండాలని. సో వెంకీ గారు నిజంగా మీ రైటింగ్కి, మీ కామెడీ టైమింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు నిజంగా. అన్న నీ క్వశ్చన్ తెలుసా? అన్న మామూలు కాదు. మనం బయో చదువు, చేస్తా, లిరిక్స్ రాస్తా, ఎడిటింగ్ చింపుతా, పాటలు పాడి చంపుతా. నిజమే, మామూలుగా కాదు, నవ్వించి చంపుతా. నిజంగా ఈ లాస్ట్ లైన్ లో నవ్వించి చంపుతా అన్నది మటుకు నిజంగా కరెక్ట్. లాస్ట్ లైన్ చదవరా. ప్రమోషన్స్ డిఎంఈ సిగ్గుపడకు. సో గైస్, మీరు కూడా వెంకీ రైటింగ్ బ్లాగ్స్ ని ఫాలో చేసి తన పెట్టే కామెడీ టైమింగ్ వీడియోస్ నిజంగా చాలా బాగున్నాయి. మీరు కూడా చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు మీరు కూడా. సో ఈ రోజుకైతే ఇంతే. సో మమ్మల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ద సేమ్ టైం మా అన్న ఛానల్ కూడా, ఇన్స్టా ఛానల్ కూడా ఫాలో కొట్టేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం.
అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.